హాయ్ గైస్, బిఫోర్ వి స్టార్ట్ దిస్ వీడియో మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ ఇది మేము 2 years బ్యాక్ మార్చ్ 2023లో వెళ్ళిన హనీమూన్ ట్రిప్ అన్నమాట. సో మా దగ్గర ఉన్న కొన్ని క్లిప్స్ తో అయితే ఈ వీడియో చేశాము, బట్ అంతగా క్లారిటీగా ఉండకపోవచ్చు. బట్ వి హోప్ యూ లైక్ ఇట్. లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి కేరళ, గాడ్స్ ఓన్ కంట్రీ. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అండ్ మంచి ఫుడ్. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అనిపించే ప్లేస్ ఇది. కేరళలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అండ్ అక్కడ ఎంజాయ్ చేయాల్సినవేంటి అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మన తెలుగు స్టేట్స్ నుంచి కేరళకి ఎలా వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. మేమైతే మా జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం, అదే రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఈ జర్నీలో ముందుగా ప్యాక్ యువర్ బ్యాగ్స్. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మేము కూప్ సీట్స్ ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాం అనమాట. బికాజ్ ఇది మా హనీమూన్ ట్రిప్. మీరు చూడొచ్చు, ఒక హోటల్ రూమ్ లాగా చాలా స్పెషల్ అనిపించింది. జర్నీలో మా వింత చేష్టలు చేస్తూ ఫైనల్లీ నెక్స్ట్ డే ఎర్నాకుళం స్టేషన్ రీచ్ అయిపోయాము. కొచ్చిలో హోటల్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కేరళ ఫుడ్ తినేసి ఫైనల్లీ మెరైన్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అక్కడ రిలాక్స్ అయ్యి అండ్ దెన్ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అండ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసి బ్యాక్ టు హోటల్. యాక్చువల్లీ ఈ ట్రిప్కి మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము ఫర్ 5 days అండ్ 4 nights. టోటల్ 30,000 అయింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా హనీమూన్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచి బ్రేక్ఫాస్ట్ చేసి వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు ద ఫేమస్ కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా, అదే మున్నార్. అండ్ దారిలో అయితే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కనిపించింది మాకు. అండ్ 5 hours లాంగ్ జర్నీ తర్వాత వి రీచ్డ్ అవర్ హోటల్ క్లౌడ్ కెజిల్. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, ఎందుకంటే మాకు ఇక్కడ సూట్ రూమ్స్ ఇచ్చారు. అండ్ లక్కీలీ మా రూమ్ పక్కనే అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ హోటల్లోనే బెస్ట్ రూమ్ అనే చెప్పాలి. ఫస్ట్ మేము చియాపర వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఇది ఒక వాటర్ లేని వాటర్ ఫాల్. అంటే మార్చ్ లాస్ట్ వీక్లో వెళ్ళాం కాబట్టి వాటర్ లేవు, బట్ వింటర్ ఈజ్ అ బెస్ట్ సీజన్ టు విజిట్. నెక్స్ట్ ఒక ఆర్టిగ్రాఫ్ షాప్కి అయితే వెళ్ళాము. లంచ్ మేము హోటల్లో తిన్నాము. అండ్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. 490, కర్డ్ రైస్ 300. అండ్ ఆఫ్టర్ లంచ్ పూల్ దగ్గర ఒక చిన్న క్యూట్ ఫోటో షూట్ అయితే దిగేసాము. ఆ తర్వాత మున్నార్ ఫేమస్ టీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అలా మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే టీ మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ ఎన్నో యాంటిక్స్ ఉన్నాయి, లైక్ ఇండక్షన్ మోటార్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అండ్ మెనీ హిస్టారికల్ ఫొటోస్. అండ్ ఇదంతా అప్పట్లో ఉన్న మున్నార్ అన్నమాట. ఇది వచ్చేసి మధుపట్టి డ్యామ్. ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో తీసిన వెరీ ఓల్డ్ ఫోటో అనమాట. అండ్ ఇది వచ్చేసి సౌత్ ఇండియాస్ హైయెస్ట్ పీక్ అయిన అనైముడి పీక్, వెరీ ఓల్డ్ ఫోటో. అండ్ ఇక్కడ యాంటిక్స్ అన్నీ వెరీ 100 years బ్యాక్ ఉన్న యాంటిక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ కూడా ఉన్నాయి. ఇదైతే చాలా బాగా స్టోర్ చేశారు. ఎన్నో కలెక్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇవి చూస్తే కొత్తగానే అనిపిస్తుంది, 100 years లాగా అయితే లేదు. అండ్ ఈ ఫోటో చూసారంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మున్నార్లో సెలబ్రేషన్స్ చేశారు ఈ 1947. అండ్ ఇది వచ్చేసి తర్వాత టీ ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట. ఒక లీఫ్ నుంచి మనం డైలీ యూజ్ చేసే టీ పౌడర్ వరకు జరిగే ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా
గైడ్ చేశారనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ గ్రీన్ టీ నుంచి నార్మల్ టీ వరకు అన్ని డిఫరెంట్ టీస్కి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. ఇదంతా చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఇది చూసాక మాకు అండ్ మా ఫ్యామిలీస్కి కూడా కేరళ మేడ్ టీ పౌడర్ని కొనుక్కుని వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే ఫారినర్స్ కూడా మున్నార్ టీని తాగుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళతో ఫొటోస్ దిగేసి వ్యూస్ ఎంజాయ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్కి వెళ్ళాము. అండ్ రోజ్ గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఫ్లవర్ లవర్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. అక్కడ ఫేమస్ అయిన కేరళ కోకోనట్ వాటర్ తాగి అండ్ మట్టుపట్టి డ్యామ్కి వెళ్ళి బోటింగ్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేసాము. అక్కడ వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఎందుకంటే అదంతా 2 కొండల మధ్యలో ఒక రివర్ డ్యామ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బోటింగ్ కాస్ట్ కపుల్కి గ్రూప్స్కి వేరువేరుగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయాల్సింది. బోటింగ్ అయ్యాక అక్కడ నుంచి కాసేపు ఎంజాయ్ చేసాము. అండ్ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ లాక్కెళ్ళిపోతాయి. వీ హ్యాడ్ ఏ ఇన్సిడెంట్ కూడా ఇక్కడ. ఎందుకంటే మా ఫుడ్ లాగేసుకుంది అండ్ కొన్ని దెబ్బలు కూడా తగిలాయి మాకు. అక్కడ నుంచి ఎకో పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ చిన్నపిల్లల్లాగా గట్టిగా అరిచాము మేము. అండ్ మా వాయిసెస్ మాకు మళ్ళీ వినిపించడం క్రేజీ అనిపించింది. డిఫరెంట్గా ట్రై చేయాలి మీరు వెళ్ళినప్పుడు. అండ్ అలా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఈవినింగ్ ఫైనలీ హోటల్కి వచ్చేసామన్నమాట. అలా మా డే 2 మున్నార్లో ముగిసిపోయింది. అండ్ నెక్స్ట్ డే అక్కడ నుంచి తెక్కడికి స్టార్ట్ అయ్యాము. తెక్కడిలో పెరియార్ టైగర్ రిజర్వ్కి వెళ్ళాము. ఈ టైగర్ రిజర్వ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. లైక్ టైగర్స్, ఎలిఫెంట్స్, డేర్స్, మంకీస్ అండ్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మంకీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఐటమ్స్ లాక్కొని వెళ్ళిపోతాయి. ఇక్కడ బోట్లో వెళ్ళడానికి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో మాకు ఆఫ్టర్నూన్ స్లాట్ దొరికింది. సో అంతలోపు మేము లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అది లంచ్ అయిపోగానే అగైన్ వీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్. బోట్ ఎక్కేసి అండ్ అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఓన్లీ డీర్స్ అండ్ వైల్డ్ బఫ్లోసే కనిపించినాయి. సో ఇంకా మీకు లక్ ఉంటే ఎలిఫెంట్స్ వాటర్ డ్రింక్ చేసినట్టు కూడా కనిపిస్తాయంట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బట్ మాకు కనిపించింది ఓన్లీ డేర్స్. అండ్ ఆ బోరింగ్ బోట్ రైడ్ తర్వాత ఒక మంచి యాక్టివిటీ చేసాము. అదే ఎలిఫెంట్ రైడ్. అదిగోండి అక్కడ ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి అన్నీ. అదే మా ఎలిఫెంట్. దాని పేరు లక్ష్మి అన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది. దాని మీద ఎంజాయ్ చేస్తూ ఆ ప్లేస్ అంతా చూసాము. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఎలిఫెంట్ బాత్ అన్నమాట. ఆ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్కి స్నానం చేయించడం. అది మనం దానికి స్నానం చేయిస్తే దాని తర్వాత అది మనకి స్నానం చేయిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కేరళలో డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాక్టివిటీ ఇది. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కేరళ ఫేమస్ అయిన క్లాసికల్ డ్యాన్స్ కథాకళి చూసాము అక్కడ. అండ్ ఆర్టిస్ట్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు. బాగా చేశారు. వాళ్ళతో ఫొటోస్ దిగేసి అండ్ ఫైనల్లీ మా రిసార్ట్కి అయితే వచ్చేసాము. అక్కడ డిన్నర్ చేసేసి వి ఎండెడ్ అవర్ డే. ఆ నెక్స్ట్ డే ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక డే అంతా బోట్లో కేరళ బ్యూటిఫుల్ నేచర్లో స్పైసీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. అండ్ వీ డిడ్ దట్. ఇట్స్ ఎలెప్పి హౌస్ బోట్లో మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేసి స్పైసీ లంచ్ అయితే తిన్నాము. ఆ తర్వాత బోట్లో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేశాము.
మాకిచ్చిన రూమ్లో నుంచి సీనరీ అయితే చాలా బాగుంది. మాతో పాటు అదర్ హౌస్ బోట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక చిన్న విలేజ్లో ఉన్నట్టే అనిపించింది ఆన్ వాటర్. అండ్ మాతో పాటు మిగతా 3 కపుల్స్ కూడా ఉన్నాయన్నమాట మా బోట్లో. ఈ కార్పొరేట్ లైఫ్లో దిస్ షుడ్ బి ఏ బ్యూటిఫుల్ బ్రేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నియర్ బై విలేజ్లో వి స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ బోట్ లోపలికి వచ్చాము. అండ్ అలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వి స్టార్టెడ్ బ్యాక్ టు కోచి. అండ్ కోచిలో ఫస్ట్ జూ స్ట్రీట్కి అయితే వెళ్ళాము. ఈ స్ట్రీట్ ఒక ఫారెన్ స్ట్రీట్ లాగే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ యాంటిక్స్ అండ్ జెవిష్ కల్చర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ అలాగే ఒక సినగాగ్ ఉంది. ఇక్కడ పాస్ట్లో జెవిష్ పీపుల్ వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ ఉంది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట. కేరళలో చర్చెస్ చాలా ఫేమస్, ఆర్కిటెక్చర్స్ చాలా బాగుంటాయి లోపల. అండ్ దెన్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన చైనీస్ ఫిషింగ్ నెట్స్కి వెళ్ళాము. ఇక్కడ ఫిషింగ్ నెట్స్ ప్రాసెస్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే. ఇండియాలో తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఈ బిజీ లైఫ్ నుంచి ఒక పీస్, ఒక హ్యాపీనెస్ కోసం అండ్ ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకోవడానికి దిస్ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ షూర్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. యూ లవ్ ఇట్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో and comment and subscribe to our channel. Please support our channel, The Delight Couple.